హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్షిత యాక్టివిటీ బ్లాగ్స్. అదే చెప్పాను కదా నిన్న. అదే ముందు వీడియోలో పెట్టాను కదా, నెక్స్ట్ బ్లాగ్లో పెడతానని. ఇది మా పిల్ల, ఇదేమో మా చెల్లి అవుతుంది అన్నమాట. అంటే మా అత్త, అదే మా మిస్సెస్ వాళ్ళ అత్త మనవరు అనమాట. ఇదంటే మా పిల్ల అంటే ఎంత ఇష్టమో దానికి, చాలా ఇష్టం. ఇద్దరు కూడా చాలా క్లోజ్గా హ్యాపీగా ఉంటారు అన్నమాట. అలా అసలు వదలరు, చూశారు కదా. ఎలా పట్టుకుని అదిగో చూసారా, అంత ఇష్టం. ఒకరికి ఒకళ్ళు అంటే చాలా ఇష్టం అన్నమాట. అదే వాళ్ళ ఇంటికి పరిగెట్టుకు వెళ్ళింది మాట. ముందర వీడియోలో చూపించాను కదా, పరిగెట్టుకుని వెళ్తుందని. దీని దగ్గరికి వెళ్ళిపోతుంది అన్నమాట. వెళ్ళింది, మెట్ల మీదే నుంచి ఉంది, బొగ్గులెట్టుకుని నెల నొక్కేస్తుంది చూడండి. ఇక బాబు ఉన్నాడు అనమాట. బాబుని అంటే లోపల ఉన్నాడు అంటుంది. అదిగో లోపలికి వచ్చింది మాట. లోపలికి వచ్చి అలా ఆడుకుంటున్నారు, చూసారా. అసలు వదలదు మాట మా పిల్లని. మా పిల్ల కూడా వదలదు, కానీ చాలా హ్యాపీగా ఉంటారు. సొంత సిస్టర్స్ ఉన్నట్టు ఉంటారు అన్నమాట. కానీ ఎందుకో తెలియదు, అది నక్కల ఇప్పుడు సన్నంగానే ఉంటుంది. గాలి ఎగిరిపోలా ఉంటుంది అది ఎప్పుడు. అక్కడికి వెళ్ళి వచ్చేసింది. వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతుంది అన్నమాట. మా అత్తయ్య గారి ఇంటికి పరిగెట్టుకుని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి అదిగా రోడ్డు చూసారా, రోడ్డు అంతా పరుగులు పెట్టేస్తుంది అన్నమాట. రోడ్లు గట్రా చాలా బాగుంటాయి అక్కడ. దాని గురించి బాగుంటుంది విశాలంగా రోడ్లు గట్రా. వెళ్ళిపోయింది అన్నమాట, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. మా అత్తయ్య గారి ఇంటికి వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయింది. పాలు కడుక్కొని మళ్ళీ బుక్స్ తీసింది, చూసారా. డాడీ ఇంటికి వెళ్ళి రాసుకున్నాం అమ్మ అంటే మళ్ళీ బుక్స్ తీసింది. మళ్ళీ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి పట్టుకుంది, పరిగెట్టింది. మళ్ళీ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళింది. వాళ్ళ తాత కూర్చున్నాడు ఆయన. ఎక్కడికి వెళ్ళామమ్మా అని అడుగుతుంది. బుల్లి బాబు దగ్గరికి వెళ్ళాను అని చెప్పి అంటున్నారు అన్నమాట. అదిగో మళ్ళీ అటు పరిగెడుతుంది, ఇటు పరిగెడుతుంది. అలాగే ఇలా పరిగెట్టి మళ్ళీ బుక్స్ దగ్గరికి వెళ్ళింది. బుక్స్ తీసుకుని బుక్స్ అన్ని తీస్తున్నమాట. మళ్ళీ బుక్స్ ఇంటికి వెళ్ళాక రాస్తాగానమ్మా అన్నాను. లేదు నేను రాస్తానని చెప్పి బుక్స్ తీసుకుని ఏబిసిడి హోంవర్క్ ఇచ్చారు ఇవాళ, ఆ హోంవర్క్ రాస్తుందన్నమాట. అన్నీ అదే రాసేస్తుంది. ఎప్పుడన్నా కూర్చోబెడితే చెప్తే రాసేద్దన్నమాట. చాలా ఇంట్రెస్ట్గా చదువుకుంటుంది. అదిగో ఇంటికి వెళ్ళాను, ఏంటమ్మా అని అడుగుతున్నాను. అది ఈ అంటుంది. బుక్స్ దగ్గరికి వెళ్ళి రాత్రి మొదలెట్టింది మళ్ళీ. డాడీ నీడమ్మ ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళాక రాసుకొచ్చు అని చెప్పి అంటున్నాను. లేదు డాడీ, ఇదో బుక్ రాసేస్తాను, అయిపోయి వెళ్ళిపోవచ్చు అంట. మా పక్కన మా అత్తయ్య గారు కూర్చున్నారు అన్నమాట. అది చూడండి అలా రాస్తుంది. ఏంటమ్మా అని అడిగాను. ఈ అంటుందండి. ఇంకా మేము ఇలాగా స్కూల్ నుంచి వచ్చామన్నమాట. స్కూల్ నుంచి తీసుకుని వచ్చి ఇలా వచ్చాము. మళ్ళీ హోంవర్క్ రాసాక సరే అని ఒక 1/2 కూర్చొని మళ్ళీ వెళ్ళిపోతాం అన్నమాట. ఎందుకంటే మా ఊరు నుంచి. సరే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్.